ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ సోదరి సోదరులారా, మార్కు సువార్త 1 అధ్యయనం చేయబోతున్నాము. బాప్తిస్మమిచ్చే యోహాను వృత్తాంతం ఇందులో ఉంది. యేసు బహిరంగ సేవ మొదలైంది. సబ్బాతు దినం వచ్చింది. కుష్ఠరోగిని యేసు బాగు చేశాడు. యేసు పరిచర్యతో ఈ గ్రంథం ఆరంభమవుతోంది. యేసు సేవకుడుగా సేవలో ఈ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ మొదలు పెడుతున్నాడు. యేసు వంశావళిని ఈ రచయిత ప్రస్తావించటం లేదు. యేసును చూడండి, ఆయన బలియాగాన్ని గుర్తించండి. మార్కు సువార్త 1:1-4 వరకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఇదిగో, నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ మార్గము సిద్ధపరుస్తాడు. ప్రభువు మార్గము సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరాళము చేయండి అని అరణ్యములో కేక వేస్తున్న ఒక నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత రాయబడినట్లు బాప్తిస్మకుడైన యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మమును ప్రకటిస్తూ వచ్చాడు. ఇది యోహానుకు యేసుకు ఆరంభము కాదు, ఇది యేసు సువార్తకు ఆరంభం. యేసు వచ్చాడు, శిలువపై చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇదే సువార్త. ప్రారంభం అంటే ఆది. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండింది. ఆది అంటే అది ఎప్పుడో. మొత్తానికి గత నిత్యత్వంలో ఎక్కడో ఆది తప్పకుండా ఉంది. నిత్యత్వములో నుండి కాలములోకి వచ్చి దేవుడు నిన్ను నన్ను కలుసుకున్నాడు. ఆదికాండం 1:1 అంటోంది, ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. ఈ ఆది ఎప్పుడు, ఎక్కడా? ఈ ప్రశ్నకు జవాబు దొరకదు. ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనము ఎరుగబడినట్లే ఆయనను ఎరుగుదుము. అంతకంటే ఎక్కువ మనకిక్కడ ఇప్పుడు ఏమీ తెలియదు. ఇక మార్క్ అంటున్నాడు, సువార్త ప్రారంభం. 1 యోహాను 1:1 ఇదే మాట. ఆది నుండి ఏది ఉండిందో అది, ఆ జీవవాక్యం. యేసుక్రీస్తుకు ఆది లేదు గాని ఆయన శుభవార్తకు ఆది ఉంది. యేసు అవతరించాడు, కాలానికి స్థలానికి కూడా ఆది ఉంది. మార్కు సువార్త మొత్తంలో పాత నిబంధనలో నుండి 2 వచనాలు ఉటంకించబడినవి. మార్కు సువార్త 1:5-8 వరకు యూదయ్య దేశస్థులందరూ, యెరూషలేము వారందరూ బయలుదేరి అతని వద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకుంటూ యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుతూ ఉన్నారు. యోహాను ఒంటె రోమముల వస్త్రము మొల చుట్టూ తోలు దట్టి ధరించుకునేవాడు. అడవి తేనెను మెడతలను తినేవాడు. అతడు ప్రకటన చేస్తూ అన్నాడు, నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వస్తున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పటానికి కూడా పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చాను, కాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మమిస్తాడు. యోహాను బాప్తిస్మమును ప్రకటించాడు, మారుమనస్సును ప్రకటించాడు, పాపక్షమాపణకు బాప్తిస్మమిచ్చాడు. గాని అది బాప్తిస్మమును బట్టి కాదు, యేసు అనే రక్షకుని కొరకు సిద్ధపాటు మాత్రమే. యేసుక్రీస్తు రాకడ కొరకై సిద్ధపాటుగా యోహాను బాప్తిస్మం ఉపకరించింది.
అనగా పాపాలు క్షమించింది యోహాను బాప్తిస్మం కాదు, పాప క్షమాపణాధికారం గలవాడు యేసుక్రీస్తే. బాప్తిస్మకుడైన యోహాను దేవుని దృష్టిలో గొప్ప వ్యక్తి. అతడు విలక్షణమైన మనిషి. అతని దుస్తులు, ఆహారము విలక్షణంగానే ఉన్నాయి. ఈ సేవకై ప్రత్యేకించబడినవాడు యోహాను. ఇతడు యాజకుల కోవకు చెందినవాడు, లేవీయుడు. యెరూషలేము దేవాలయములో యాజక పరిచర్య చేయవలసిన వ్యక్తి. కాని దేవుడు అతణ్ణి ఒక ప్రవక్తగా గుర్తించాడు, ప్రత్యేకించాడు. అతడు అరణ్యసీమలో ప్రబోధాలు చేస్తున్నాడు. అతని మాటలు వినటానికి ప్రజలు తండోపతండాలుగా కూడి వచ్చారు. యోహాను ఒక సంఘంలో, సమాజంలో సేవ చేసినవాడు కాడు. అతడు జనం దగ్గరికి వెళ్లలేదు, జనమే అతని దగ్గరకు తరలి వచ్చారు. జనసమూహాలను తన ప్రబోధాలతో ప్రభావితులను చేశాడు. బలమైనవాడు, విచిత్రమైన వ్యక్తి, అరణ్యవాసి. అతడు దేవునికి ఎంతో విధేయుడు. యేసుప్రభు హెచ్చాలి, తాను తగ్గాలి. ఇదే అతని అనుభవ సాక్ష్యం. యేసు చెప్పులవారును విప్పటానికి కూడా నేను యోగ్యుణ్ణి కాను అంటున్నాడు. యోహానుకు యేసుకు మధ్య ఉన్న అంతరం గమనించాలి. యోహాను ఇచ్చింది నీటి బాప్తిస్మం. అయితే యేసు పరిశుద్ధాత్మ బాప్తిస్మమిస్తాడు. నీటి బాప్తిస్మం సంకేతం, అది మతాచారం. ఈ రోజున నీటి బాప్తిస్మం మతాచారం కాదు, విశ్వాసి యొక్క సాక్ష్యం. యేసు తానే బాప్తిస్మం పొందాడు. ఆ విధంగా ఆయన మానవతతో తనను తాను సంయుక్తపరుచుకున్నాడు. 9వ వచనం నుండి, ఆ దినములలో యేసు గలిలయ్యలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందాడు. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వస్తూ ఉండగా ఆకాశము చీల్చబడము, పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగిరావటము చూచాడు. నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేను ఆనందిస్తున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. వింటున్నారా? యేసు నజరేతు నుండి వచ్చాడు. ఈసారి ఆయన పరలోకము నుండి వస్తాడు. నజరేతులో 30 సంవత్సరాలు గడిపిన యేసు అక్కడి నుండి యొర్దాను నదీ తీరానికి వచ్చాడు. బాప్తిస్మం పొందాడు. యేసు బాప్తిస్మమందు ఆయన మానవతతో సంయుక్తమయ్యాడు. మానవ కుటుంబముతో మమేకమయ్యాడు. నీతి యావత్తు ఇలా జరగనియ్యి, నాకు బాప్తిస్మమివ్వు అని యోహానును అడిగాడు. యోహానన్నాడు, ప్రభూ, నేను నీకు బాప్తిస్మమిచ్చేపాటివాడనా? యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చాడు. యేసు వచ్చాడు. ఈ సువార్త అంతటిలో యేసు యేసు అంటూ ఆయన సాధారణ నామం పేర్కొనబడింది. 10-11 వచనాలు. ఇది యేసుక్రీస్తు యొక్క పెంతెకోస్తులాగా కనిపిస్తున్నది. ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు ఒకచోట చేరారు. యేసు బాప్తిస్మం పొందాడు. ఆయన దేవుని కుమారుడు, త్రిత్వములో రెండో వ్యక్తి. తండ్రి మాట్లాడాడు. పరిశుద్ధాత్మ పావురములాగా వచ్చి ఆయన మీద వాలాడు. యేసు యొక్క వ్యక్తిత్వం మీద, ఆయన సేవ మీద పరలోకము వేసిన ముద్ర ఇదే. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. బాప్తిస్మకుడైన యోహాను యేసును మనకు పరిచయం చేశాడు. తండ్రి ఆయనను గుర్తించాడు. పరిశుద్ధాత్మ ముద్ర ఆయన మీద ఉంది. ఇప్పుడు ఆయన శోధనలను ఎదుర్కొని గెలిచి సేవకు సన్నద్ధుడవుతున్నాడు. 12-13 వచనాలు. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి తీసుకొనిపోయాడు. ఆయన సైతాను చేత శోధించబడుతూ అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉన్నాడు. దేవదూతలు ఆయనకు పరిచర్య చేస్తున్నారు. శోధనలను జయించి యేసు తన బహిరంగ సేవను ఆరంభించాడు. ఆదాము శోధనల్లో ఓడిపోయాడు. నోవహు జలప్రళయం తరువాత శోధనలో ఓడిపోయి కుప్పకూలిపోయాడు. ఒక సందర్భంలో అబ్రహాము ఓడిపోయాడు, మోషే ఓడిపోయాడు.
అందుకే అంత గొప్ప నాయకుడు, ఇశ్రాయేలును నడిపించినవాడు చిట్టచివర తాను వాగ్దత్త భూమిలో అడుగు పెట్టలేకపోయాడు. దావీదు ఓడిపోయాడు, కాని యేసుక్రీస్తు గెలిచాడు. 40 రోజులు దేవదూతల పరిచర్యలో ఆయన ఉపవాసమున్నాడు. అడవి మృగాల మధ్యన ఉన్నాడు. 3 శోధనలు గెలిచాడు. మత్తయి, లూకా సువార్తల్లో ఈ వృత్తాంతం వర్ణించబడింది. 40 రోజులు ఆయన శోధించబడుతూనే ఉన్నాడు. యేసు దేవదూతలతో, వన్యమృగాలతో ఉన్నాడంటే దేవదూతలలాగే ఆ వన్యమృగాలు కూడా ఆయనకు సేవ చేశాయి. వన్యమృగాలు యేసుకు లోబడ్డాయి. జంతు సృష్టి కూడా దేవదూతలలాగే యేసుకు పరిచర్య చేస్తున్నది. 14-15 వచనాలు. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనస్సు పొంది సువార్తను నమ్మండి అని చెబుతూ దేవుని సువార్తను ప్రకటిస్తూ గలిలయకు వచ్చాడు. శోధనలు గెలిచిన తరువాత యేసు తన బహిరంగ సేవను ప్రారంభించాడు. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు గలిలయకు వచ్చాడు. ఆయన సువార్తను ప్రకటించాడు. దేవుని రాజ్యము సమీపించింది అనేదే సువార్త. మత్తయి సువార్తలో పరలోక రాజ్యము అని పేర్కొనబడింది. పరలోక రాజ్యము ఈ భూమి మీద దేవుని పరిపాలన. కాని దేవుని రాజ్యము ఈ భూమికి మాత్రమే పరిమితము కాదు. విశ్వమంతా, పరలోకం కూడా సమస్తము దేవుని రాజ్య పరిధిలోకి వస్తుంది. గనుక పరలోక రాజ్యము దేవుని రాజ్యములో భాగం. దేవుని రాజ్యము ఈ భూమికి అతీతమైనది. పరలోక రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడుతుంది. అప్పుడది దేవుని రాజ్యములో భాగమవుతుంది. మారుమనస్సు పొందండి, సువార్తను నమ్మండి, పాపము నుండి, లోకము నుండి, సైతాను బారి నుండి రక్షించబడి సువార్తను నమ్మి యేసుక్రీస్తునందు దేవుని రాజ్య పౌరులు కండి. భూమి మీద ఉన్న మనము పరలోక పౌరులమే. 16-20 వచనం వరకు. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్లుతూ ఉండగా సీమోను సహోదరుడైన అంద్రెయ సముద్రములో వల వేయటం చూచాడు. వారు జాలరులు. యేసు అన్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టే జాలరులనుగా చేస్తాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించారు. ఆయన ఇంకా కొంత దూరము వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబును, అతని సహోదరుడైన యోహానును చూచాడు. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుంటున్నారు. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్ర వద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఇక్కడ 3 సార్లు ప్రభువు వారిని పిలిచినట్లు చూస్తాము. 1 యోహాను సువార్త 1వ అధ్యాయం 35-51 వచనం వరకు. యేసు యెరూషలేముకు వెళ్ళాడు. యోహాను శిష్యులిద్దరూ ఆయనను వెంబడించారు. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అంటూ యేసును చూపి యోహాను సువార్త ప్రకటించాడు. అది విన్న శిష్యులు ఆయన ఉన్న చోటికి వెళ్లారు. కాని వారు ఆయనతో ఉండలేదు. తిరిగి తమ జాలరుల వృత్తికి వెళ్లిపోయారు. 2 మార్కు సువార్తలో 2వ పిలుపు. వారు చేపలు పట్టుకుంటూ ఉన్నారు. యేసు వారిని పిలిచాడు. అయితే వారు తిరిగి తమ సొంత వృత్తికి వెళ్లిపోయారు. లూకాసు వార్త 5వ అధ్యాయం 1-12 వచనం వరకు ఈ సంగతి తేటపరచబడింది. అయితే 3వ పిలుపు మార్కు సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం, లూకా 6వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాల్లో యేసు చిట్టచివరిసారి వారిని అపోస్తలులనుగా పిలిచాడు. యేసు ప్రభు యొక్క అపోస్తలులు 12. మార్కు సువార్త 1వ అధ్యాయం 21-28 వచనం వరకు. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్లారు. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించాడు. ఆయన శాస్త్రుల వలెగాక
అధికారము గలిగిన వాని వలె వారికి బోధించాడు గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడున్నాడు. వాడు కేకలు వేస్తూ అన్నాడు, నజరేయుడైన యేసు, మాతో నీకేమి? మమ్మను నశింపచేయడానికి వచ్చావా? నీవెవడవో మాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడవు. అందుకు యేసు అన్నాడు, ఊరుకో, వానిని విడిచిపో. యేసు అపవిత్రాత్మను గద్దించాడు. అది వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయింది. అందరూ విస్మయముంది, ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగా అవి ఆయనకు లోబడుతున్నవి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. వెంటనే ఆయనను గూర్చిన సమాచారం గలిలయ ప్రాంతమందంతటా వ్యాపించింది. సబ్బాతు దినాన కూడా యేసు తన తండ్రి పని చేశాడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. యేసు సబ్బాతునాడు కపెర్నహూములో ఈ అద్భుతం చేశాడు. ఆయన అధికారంతో బోధించాడు. దేవుని సువార్తను అధికారంతో బోధించాలి. అలా బోధించాలి అంటే మనకు గొప్ప విశ్వాసముండాలి. ప్రసంగ వేదిక నుండి వెలువడే వాక్యము అధికారపూర్వకమైనదై ఉండాలి. అయితే ఆ రోజుల్లో పరిసయ్యులు బోధకు వారి వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధము పొంతన లేకుండా మాట్లాడారు. అందుకే యేసు బోధకు ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆ సమయమున వారి సమాజ మందిరములలో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడున్నాడు. వాడు కేకలేస్తూ అన్నాడు, నజరేయుడవైన యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపచేయడానికి వచ్చావా? నీవెవడవో నాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడవు. దయ్యాలకు కూడా యేసు ఎవరో తెలుసు. 29 నుండి 31 వచనం వరకు. వెంటనే వారు సీమోను ఇంటిలోకి వెళ్లారు. సీమోను పేతురు అత్త జ్వరంతో పడి ఉంది. యేసు ఆమె దగ్గరికి వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తాడు. వెంటనే జ్వరము ఆమెను వదిలింది గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగింది. ఆయన అనేకమైన దయ్యాలను వెళ్లగొట్టాడు. దయ్యాలను ఆయన మాట్లాడనీయలేదు. సైతాను ఒక్కడే కాని అతని కింద దయ్యాలెన్నో ఉన్నాయి. 35 నుండి 39 వచనం వరకు. ఆయన పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్లి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆ తరువాత ఆయన అన్నాడు, ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించాలి, వెళదాము రండి. ఇందునిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చాను. యేసు మరణ పునరుత్థానాలే సువార్త. ఇక్కడ యేసు సువార్త ఆరంభం కనిపిస్తోంది. యేసు శిలువ బలియాగంలో రక్షణ సువార్త శేఖర బిందువుకు వచ్చింది. యేసు తన 3 సంవత్సరాల సేవాకాలంలో ఆ ప్రాంతమంతటినీ సువార్తతో పూర్తిగా నింపివేశాడు. దయ్యాల శక్తి యేసు సువార్తకు చిన్నాభిన్నమైపోయింది. మోషే కాలంలో, తరువాత ఏలియా కాలంలో, యేసు ప్రభు సేవా కాలంలో దయ్యాలు పెచ్చరిల్లిపోయాయి. యేసు దయ్యాలను గద్దించాడు. ఈగలను తోలివేసినట్లు వాటిని తరిమేశాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుండి 45 వచనం వరకు. ఈ అధ్యాయంలో చిట్ట చివరి అద్భుతం పేర్కొనబడింది. ఇక్కడ కుష్ఠురోగి కనిపిస్తున్నాడు. కుష్ఠురోగం రోత జబ్బు, భయంకరమైనది. శరీర అవయవాలన్నిటినీ కుష్టు కుళ్ళిపోజేస్తుంది. కుష్ఠురోగి సమాజానికి దూరమైపోతాడు. అతడు బహిష్కృతుడు. ఒక కుష్ఠురోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదట మోకాళ్ళూని ఆయనను వేడుకున్నాడు. నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యగలవు. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి అన్నాడు, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కా. వెంటనే కుష్ఠురోగము వాణ్ణి విడిచింది గనుక వాడు శుద్ధుడయ్యాడు. అప్పుడాయన ఖండితంగా ఆజ్ఞాపిస్తూ అన్నాడు,
ఎవనితోనూ ఏమి చెప్పకు సుమి. నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించు. అయితే వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించటానికి, ఆ సంగతి ప్రచురము చేయడానికి ఆరంభించాడు. గనుక ఇక ఆయన పట్టణములలో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో ఉన్నాడు. నలుదిక్కుల నుండి జనులు ఆయన వద్దకు వస్తున్నారు. శ్రోతలు వింటున్నారా? కుష్ఠురోగి శుద్ధి పొందిన తరువాత మోషే ధర్మశాస్త్రము నియమించిన ఆచారమున్నది. దానిని యేసు ప్రభు కొట్టివేయలేదు. వెళ్లి యాజకునికి కనపరుచుకొని కానుక ఇవ్వవలసిందని ప్రభువు ప్రోత్సహించాడు. స్వస్థపడిన కుష్ఠురోగి తన అనుభవాన్ని ఇతరులకు చెప్పకుండా ఉండలేకపోయాడు. అనుభవాలను పంచుకుంటే విశ్వాసం బలపడుతుంది. ఆ రోజుల్లో యాజకుడే వైద్యుడు. వైద్యుడు స్వస్థపడిన రోగిని గురించి ఇచ్చిన సాక్ష్యం బలమైంది. అది మెడికల్ సర్టిఫికెట్. అయితే వైద్యులకు వైద్యుడు, పరమ వైద్యుడు యేసే. యేసు బాగు చెయ్యగలడు అని కాదు, బాగు చెయ్యటం ఆయనకిష్టం అనే దానిపై మన విశ్వాసం ఆధారపడి ఉంటుంది. ఈ సంఘటనలో ఈ పాఠం మనం నేర్చుకున్నాం. యేసు ఎవరితోనూ చెప్పవద్దంటే అందరికీ చెప్పాడు. ఈ రోజున యేసు అందరికీ చెప్పమంటే ఎవరికీ చెప్పని వారున్నారు. కుష్ఠురోగి యేసు చెప్పనిది చేశాడంటారా? ఈ రోజున యేసు చెప్పింది చెయ్యని వారు అనేకులున్నారు. దానికేమంటారు? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.